నమస్తే. నేను సతీష్. ప్రేరణ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. మనుషులందరికీ గుండె ఉంటుంది, కానీ మనుషులందరికీ హృదయం ఉండదు. మనం బ్రతకడానికి గుండె ఉండాలి, ఇతరులను బ్రతికించడానికి హృదయం ఉండాలి. అలాంటి హృదయం ఉన్న ఒక అమ్మాయి కథని ఈ వీడియోలో చెప్తాను. మనసుతో వినండి. విన్నాక నచ్చితే, కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్టు కుదిరితే ఒక లైక్ కూడా ఇవ్వండి. దక్షిణ భారతదేశంలో ఒక మధ్యాహ్నం 1-2 గంటల మధ్యలో ఒక పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తీసుకొని ఒక ఇంటి తలుపు తడతాడు. ఇంట్లో వాళ్ళు ఎవరు పలకరు ముందుగా. మరి ఇంకోసారి తలుపు తట్టినప్పుడు ఎవరు అని లోపల నుంచి వాయిస్, మీకు ఉత్తరం వచ్చింది ఇవ్వాలి అన్నాడు. లోపల నుంచి ఒక అమ్మాయి అనింది, తలుపు కింద నుంచి ఉత్తరం లోపలికి తోసేసేయండి అని. పోస్ట్ మ్యాన్ కోపం వచ్చింది. నేను ఎండలో అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి ఉత్తరం ఇవ్వడానికని వస్తే తలుపు తీసుకోవడానికి కూడా ఓపిక లేదు ఈమెకు, తలుపు కింద నుండి తోసి వెళ్ళండి అంటోందే అని. సరే, కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉత్తరాన్ని తలుపు కింద నుంచి లోనికి తోసి వెళ్ళిపోతాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ అదే ఇంటి అడ్రస్కి మరో ఉత్తరం వస్తుంది. పోస్ట్ మ్యాన్ వస్తాడు. మళ్ళీ తలుపు తట్టినప్పుడు మీకు పోస్ట్ వచ్చింది అంటే మళ్ళీ అదే సమాధానమే, తలుపు కింద నుండి లోపలికి తోయండి. పోస్ట్ మ్యాన్ కోపం ఆపుకోలేకపోతాడు. ఇది అలా ఇవ్వడం కుదరదు, ఎందుకంటే ఇది రిజిస్టర్డ్ పోస్ట్, మీరు సంతకం పెట్టాలి, అప్పుడే ఈ కవర్ మీకు ఇస్తాను అంటాడు. ఓ అలానా, అయితే కాసేపు ఆగండి. ఒక 3 నిమిషాల తర్వాత లోపల నుంచి తలుపు తీసిన వ్యక్తిని చూసి ఈ పోస్ట్ మ్యాన్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆమె 18 నుంచి 20 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న ఒక యువతి. ఆమెకు 2 కాళ్ళు లేవు. ఆమె ప్రాకుకుంటూ వచ్చి తలుపు తీయాల్సి వచ్చింది. పోస్ట్ మ్యాన్ గుండె పిండేసినట్టు అవుతుంది. పోయినసారి ఈ అమ్మాయి తలుపు తీయలేకపోతే నేను కోపగించుకున్నాను కదా, బహుశా ఇదే కారణమై ఉంటుంది. తాను నడవలేదు మనందరిలాగా, ప్రాకుకుంటూ రావాలి, చాలా ఇబ్బంది పడుతుందేమో, అందుకని కింద నుండి తోసేయండి అని చెప్పింది. నేను ఎంత అనవసరంగా కోపం చేసుకున్నాను అని చాలా రిగ్రెట్ అయ్యి పోస్ట్ మ్యాను సంతకం పెట్టించుకొని ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అడుగు బయటికి వేసిన తర్వాత వెనక నుంచి అమ్మాయి స్వరం వినపడుతుంది. సార్ కాసేపు ఆగుతారా అని. ఎందుకు అన్నాడు. నేను మీకు ఒక బాక్స్ ఇవ్వాలి, కాసేపు ఆగండి అని. నేను కొంచెం ఆశ్చర్యపోయి ఏం బాక్స్ అది అంటాడు. ఇప్పుడు చెప్పను నేను, మీరు కూడా బాక్స్ తెరిచి చూడొద్దండి, ఇంటికి వెళ్ళాక చూసుకోండి అని చెప్పి. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ సంభాషణ పోస్ట్ మ్యాన్కు. సరే ఇవ్వండి అన్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ లోపలికి ప్రాక్కుంటూ వెళ్ళి ఒక బాక్స్ పట్టుకొచ్చి పోస్ట్ మ్యాన్కు ఇస్తుంది. దయచేసి దీన్ని ఇక్కడ తీయకండి, ఇంటికి వెళ్ళాక చూసుకోండి అని. అలాగే అని వెళ్ళిపోతాడు. దారిలో పోస్ట్ మ్యాన్కు సందేహం వస్తుంది, ఈ బాక్సులో ఏముంది అని. సరే, ఒక 5 నిమిషాల్లో ఇల్లు చేరుకుంటాడు. ఇంటికి వెళ్ళాక బాక్స్ తెరిచి చూస్తే అందులో ఉన్న వస్తువులు చూసి పోస్ట్ మ్యాన్ ఏమి చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అందులో ఏమున్నాయంటే కొత్త చెప్పుల జత, ఏ పెయిర్ ఆఫ్ న్యూ షూస్ ఉన్నాయి. పోస్ట్ మ్యాన్కు మాట రాలేదు, చాలా ఎమోషనల్ అయిపోయాడు, ఊరుకుండిపోయాడు. 3 రోజుల తర్వాత ఇంకో ఉత్తరం వస్తుంది అదే ఇంటికే. మళ్ళీ వెళ్తాడు పోస్ట్ మ్యాన్. తలుపు తడితే మళ్ళీ అదే సమాధానమే. లోపల నుండే ఒకరు అంటున్నారు, ఆ అమ్మాయే అంటోంది, ఉత్తరాన్ని లోపలికి తోసేయండి సార్ అనింది. అలా కాదమ్మా, మీరు తలుపు తీయండి, మీతో మాట్లాడాలి అంటాడు. 3 నిమిషాల తర్వాత అమ్మాయి తలుపు తీస్తుంది. ఉత్తరం ఇచ్చి, మీరెందుకు నాకు చెప్పులు ఇచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అందట, మొదటిసారి వచ్చినప్పుడు మీరు నాకు ఉత్తరం తీసుకొని తలుపు తీయమంటే నేను తలుపు కింద నుండి తోసేయండి అన్నాను. మీరు అలానే చేసి వెళ్ళిపోయారు. నేను వచ్చి కిటికీలోంచి మిమ్మల్ని చూశాను, మీరు గేటు దాటి పోతున్నారు. అప్పుడు నేను మీ కాళ్ళు గమనించాను, మీ కాళ్లకు చెప్పులు లేవు. ఎండాకాలం, కాళ్ళు కాలిపోతుంటాయి. మీరు అంత ఎండలో ఇంత దూరం వచ్చి ఉత్తరం నా కోసం తీసుకొచ్చారు కదా, నేను మీకు చాలా శ్రమ ఇచ్చినట్టు అవుతుంది. మీ కాళ్ళకు చెప్పులు లేకపోవడం చూసి నాకు చాలా బాధేసింది. అందుకే దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించి తెప్పించాను. మీ కాళ్ళ పాదాల సైజు నాకెంతో తెలియదు, కానీ నేను మిమ్మల్ని చూసినప్పుడు
చనిపోయిన మా నాన్న గుర్తొచ్చాడు నాకు. ఆయన కూడా దాదాపు ఇంతే హైట్ ఉండేవాడు మనిషి. కొంచెం మీలాగానే ఉండేవాడు. అందుకనే ఆయన పాదాల సైజ్ నంబర్ నాకు తెలుసు కాబట్టి, ఆ నంబరే మీకు కూడా సరిపోవచ్చని దాన్నే తెప్పించాను. చెప్పులు సరిపోయాయా అని అంటుంది. అది వింటున్న పోస్ట్ మ్యాన్ ఏమీ పలకలేదు. ఆ అమ్మాయి తనేమైనా తప్పు చేశానేమోనని అతని వైపు చూస్తుంది. పోస్ట్ మ్యాన్ కళ్ళలోంచి ఒక్కొక్క చుక్క నీళ్లు కింద పడుతూ ఉంటాయి. కథను నేను ఇంకా పొడిగించుకోదలుచుకోలేదు. మీరే కథను విన్నారు కదా. ఆ కథలోని సారాన్ని మీరే గ్రహించండి. మీ మనసు ఈ పాటికి కొంచెం నిశ్శబ్దంగా మారి ఉంటుంది, నా మనసు లాగానే.